పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్లోకి వెళ్తున్నాయి. మరో 8 నెలల్లో అసెంబ్లీ సమరం మొదలు కానుంది. సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అంటూ బీఆర్ఎస్ ముందుకెళ్తుంది. కారు సర్కార్ని గ్యారేజ్ కి పంపడమే లక్ష్యం అంటూ హస్తం కుస్తీకి దిగుతుంది. ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి తిరుగుతామని చెబుతున్న బీజేపీ నేతలు ఆ దిశగా అడుగులు కాదు పరుగులు పెట్టేందుకు ప్లాన్ రెడీ చేసుకుంది. ఇలా ఎవరికి వారు ధీమాతో తెలంగాణపై త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణలో త్రిముఖ వ్యూహం. ఓటర్లను ప్రసన్నం కోసం పార్టీల పాట్లు, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, గెలుపుకై వ్యూహాలు సిద్ధం, అధికారం కోసం హస్తం కమలం యాక్షన్ ప్లాన్, సంక్షేమమే తమ ఆయుధం అంటున్న బీఆర్ఎస్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ తొలుత దృష్టి పెట్టేది ఆత్మీయ సమ్మేళనాలపైనే. ఉప ఎన్నికల సమయంలోనూ కుల సంఘాలతో విడివిడిగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి భవన్ల నిర్మాణానికి వ్యక్తిగతంగా పార్టీ తరపున ఆర్థిక సాయం చేస్తామంటూ సీనియర్ లీడర్లు రంగంలోకి దిగి హామీ ఇస్తుంటారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ తనదైన శైలిలో పార్టీ కార్యకర్తలతో సెగ్మెంట్ల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుంది. అసంతృప్తి అసమ్మతి ఉంటే వెంటనే వారికి కొన్ని హామీలు ఇచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీలో లుకలుకలు లేకుండా చేయటమే లక్ష్యంగా ఇవి జరుగుతాయి. గ్రూపులు వర్గాలతో జరిగే నష్టాన్ని నివారించుకోవటంలో భాగంగా తొలి దశలో ఇవి జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా రానున్న కాలంలో కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు జరగనున్నాయి. భారీ బహిరంగ సభల ద్వారా విస్తృతంగా జన సమీకరణ చేసి పార్టీకి తగిన బలం ఉన్నదనే మెసేజ్ ను ప్రజల్లోకి పంపే ప్రయత్నాలు మున్ముందు జరగనున్నాయి. తొలుత భారత్ జోడో యాత్ర, ఆ తర్వాత హాత్ సే హాత్ జోడో యాత్ర అభియాన్ పేరుతో రాష్ట్రంలో పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాదయాత్రలు జరిగాయి. పార్టీ లీడర్లు విడిగా పీపుల్స్ మార్చ్ లాంటి పేర్లతో జరుపుతున్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలతో పలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం వారి వారి నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేశారు. ఇక పైన కూడా చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం పట్ల, అధికార పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, వ్యతిరేకతను తన వైపుకు తిప్పుకోవటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే గతేడాది వరంగల్లో జరిగిన సభలో రానున్న ఎన్నికల కోసం పలు పాయింట్లతో డిక్లరేషన్ ప్రకటించింది. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తదితర హామీలను ఇచ్చింది. జాతీయ నాయకులను రాష్ట్రానికి ఆహ్వానించి భారీ స్థాయిలో బహిరంగ సభలను నిర్వహిస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రచారాన్ని ఉధృతం చేయాలనుకుంటుంది. ప్రతి గ్రామాన్ని టచ్ చేసే విధంగా స్ట్రీట్ కార్నర్ మీటింగులను నిర్వహించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ ఓట్ బ్యాంకును కైవసం చేసుకోవటానికి బూత్ సశక్తీకరణ్ అభియాన్ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా 3 వారాల వ్యవధిలోనే 11,000కు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెట్టింది. తన సొంత బలం ఏ మేరకు ఉందో స్వయంగా పరీక్షించుకుంది.
బీజేపీ స్టేట్ చీఫ్ ప్రజల్లోకి వెళ్లటానికి ప్రజా సంగ్రామ యాత్రను 5 దశల్లో నిర్వహించారు. మిగిలిపోయిన సెగ్మెంట్లలో దీన్ని 6వ విడతగా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాన్ని వరంగల్లో నిర్వహించి మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోనూ కంటిన్యూ చేయాలనుకుంటుంది. కుటుంబ పాలన, అవినీతి, హామీల వైఫల్యం, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లాంటి అంశాలతో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిరసన ప్రోగ్రాంలకు ప్లాన్ చేసింది. కాంగ్రెస్, బీజేపీలు ఏకకాలంలో ప్రభుత్వ వ్యతిరేకతపై ఎక్కువగా ఆధారపడుతూనే ముఖ్యమంత్రి కుటుంబ అవినీతిని ప్రచారంలో వాడుకోవాలనుకుంటున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వారి ప్రసంగాల్లో పదే పదే వీటిని ప్రస్తావిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా వారి పార్టీలు ప్రజలకు ఏం చేయబోతున్నాయనే దాన్ని నొక్కి చెప్తున్నాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో లేని స్కీములు తెలంగాణలో అమలవుతూ ఆదర్శ పాలన అందిస్తున్నారనేది అధికార బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం. ఈ 3 ప్రధాన పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ పోటీ నెలకొంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి 3 సభ్యుల బృందం వచ్చి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర అధికారులతో చర్చించి వెళ్లినందున ఇకపైన పొలిటికల్ హీట్ పెరగనున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈ పార్టీల మధ్య పోటీ ఇంకొంత వేడెక్కనున్నది.